ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మీరిద్దరు కలిస్తేనే పని ఈజీ అవుతుంది. ఎక్కడా? పైన ఉన్నారండి. భయ్యన కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. అంటే భయ్యం చచ్చిపోయినట్టేనండి. ఇంక మిగిలింది ఒకడు సత్యరంగయ్య గారు. సత్యరంగయ్య గారు అంటే అన్నగారు అంతా, అన్నగారు ఇంత. మీరు అట్టే ఆలోచించుకుని అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సీడ్ ఇచ్చేద్దరు. మేము మీటింగ్లు ఎట్టేసుకుంటాం. ఊరేగింపు స్టార్ట్ చేసేస్తాం. 15 ఏళ్ళు అయిపోతుంది బాబు, మొహం వాసిపోతున్నాం ఊరేగింపులకి. వచ్చినప్పటి నుంచి భయ్యన్న భయ్యన్న అంటే అదే పాట పాడుతున్నాడు. సుత్తా మొదలు లేకుండా నరికేమంటావా అమ్మ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా ఆడెక్కడున్నాడో చెప్పట్లేదు. అసలు బతుకున్నాడో లేడో తెలియట్లేదు. మీకే తెలుసు ఆడెక్కడున్నాడో. మీ మీద పిచ్చతో జైలుకి వెళ్ళాడు. ఆడెక్కడున్నాడో వెతికే బాధ్యత కూడా మీదే. ఎవరిని బదలొద్దు. నా కొడుకుని చంపిన నా కొడుకుని బదలొద్దు. దొరికిన వాళ్ళను దొరికిన చేసేయండి. పారిపోతున్నాడు. పట్టుకోండిరా. ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ రాత్రి వస్తా. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చాయి లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే. ఎక్కడ దాచవే దాన్ని? చెప్పవే. చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా.
ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు ఒక కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదు. నా సామానంతా బయటేస్తున్నారు. ఓరి దేవుడో, ఎక్కడి నుంచి వచ్చారురా ముండా కొడుకులారా? ఒరేయ్, ముండా కొడుకులారా! ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ. ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే ఈ అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళే ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు. జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు కోటిసార్లు పుట్టేవాళ్ళు కాదు, కోటిసార్లు చచ్చేవాళ్ళు కాదు, కోటికొక్కసారి పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవం అంత ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో. మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు.
చచ్చి కదలం. రాయ్. ఇదెవరో తెలుసా? దీని పుట్టుగడ్డ తెలుసా? అసలు ఎవరనుకుంటున్నారు ఇది? ఆ సత్యరంగయ్య గాడికి పుట్టింది ఇదే. అలా చూస్తారంట్రా? దీని అమ్మ, దీని పుట్టుక, దీనిది అన్ని తేడాలు. అన్ని తెలిసినా మీకు ఇంకా బుద్ధి రాదురా నా కొడకల్లా. ఇదిగో ఈ గౌరీ దీన్ని రేప్ చేసి చంపిందేవాడు ఆ సత్యరంగయ్యే. ఇదిగో వీడన్న ఉన్నాడో సచ్చాడో తెలీదు. వాణ్ణి కూడా ఈ పాటికి ఆ సత్యరంగయ్య చంపేస్తుంటాడు. వాడింకా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైనా తెలుసుకోండి రా, నిజమేంటో తెలుసుకోండి.